ఆక్వాఫీడ్ ధరల పెంపుపై రొయ్యల రైతులు భగ్గుమంటున్నారు. మేత ధరలు తగ్గించే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రొయ్యల మేత ధర పెంపునకు వ్యతిరేకంగా కలెక్టరేట్లు, ఆర్డీఏ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే ఫీడ్ ధరలను కిలోకు 10 నుంచి 12 రూపాయలు పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫీడ్ రేట్ పెంచే కంపెనీలు రొయ్యల ధరలను తగ్గిస్తున్న ఎగుమతిదారుల సిండికేట్ నుంచి రొయ్యల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశానికి విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఇక తాడేపల్లిలో ఆక్వా రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్తో సమావేశమయ్యారు. ఆక్వాఫీడ్ ధరల పెంపుపై రొయ్యల రైతులు భగ్గుమంటున్నారు. మేత ధరలు తగ్గించే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రొయ్యల మేత ధర పెంపునకు వ్యతిరేకంగా కలెక్టరేట్లు, ఆర్డీఏ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే ఫీడ్ ధరలను కిలోకు 10 నుంచి 12 రూపాయలు పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫీడ్ రేట్ పెంచే కంపెనీలు రొయ్యల ధరలను తగ్గిస్తున్న ఎగుమతిదారుల సిండికేట్ నుంచి రొయ్యల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఇక తాడేపల్లిలో ఆక్వా రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్తో సమావేశమయ్యారు. తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. ఆక్వాఫీడ్ ధరల పెంపుపై రొయ్యల రైతులు భగ్గుమంటున్నారు. మేత ధరలు తగ్గించే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. రొయ్యల మేత ధర పెంపునకు వ్యతిరేకంగా కలెక్టరేట్లు, ఆర్డీఏ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే ఫీడ్ ధరలను కిలోకి 10 నుంచి 12 రూపాయలు పెంచుతూ కంపెనీలు తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫీడ్ రేట్ పెంచే కంపెనీలు రొయ్యల ధరలను తగ్గిస్తున్న ఎగుమతిదారుల సిండికేట్ నుంచి రొయ్యల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రొయ్యలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఇక తాడేపల్లిలో ఆక్వా రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్తో సమావేశమయ్యారు. తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై రొయ్యల రైతులు భగ్గుమంటున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్ వద్దకు తీసుకెళ్లారు రైతులు. వారి సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఆక్వా రైతులు ఏం చెప్తున్నారు? వైఎస్ జగన్ ఏం హామీ ఇస్తున్నారు? ఎస్ప్రియా, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆక్వా ఫీడ్ ధరలు పెరగటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గత కొద్ది కాలంగా ఏదైతే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంతో పాటు ఒక్కసారిగా ఆక్వా ఎగుమతుల ధరలు తీవ్రంగా తగ్గిపోవడంతో అటు రైతుల ఎగుమతి ధరలు తగ్గిపోవటం, మరోవైపు ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో నెలకొన్న నేపథ్యంలో ఇవాళ ఏదైతే తమ ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన నేపథ్యం. గత కొద్దిసేపటి క్రితం నుంచి వాళ్ళు మాజీ సీఎం జగన్కు వారి సమస్యలను వివరిస్తున్నారు. ఏదైతే తాము ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఒక్కసారిగా ధరలు పతనం అవ్వటం, రొయ్యల ధరలు పతనం అవ్వటం, అదేవిధంగా ఫీడ్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో రొయ్యల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రస్తుతం ఆయనకి వివరిస్తున్నారు. అదేవిధంగా ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ కింద ప్రస్తుతం కరెంటు సబ్సిడీని కూడా ప్రభుత్వం ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని కూడా వాళ్ళు జగన్ దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మొత్తాన్ని ప్రస్తుతం రైతాంగం జగన్కు ఏకరవు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపట్లో జగన్ కూడా వారికి వైసీపీ తరఫున అంటే తాము ఆక్వా రైతులకు ఎలా అండగా ఉండబోతున్నాము, తాము ఆక్వా రైతుల కోసం అంటే గత ప్రభుత్వ హయాంలో ఏం చేశామనే విషయాలను కూడా వివరించిపోతున్నారు. అయితే మొత్తం మీద జగన్ మాత్రం అటు ఆక్వా రైతులకు మాత్రం భరోసా ఇస్తారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.